మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మే నెల అంటే, ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క నక్షత్రాదులు చూస్తే కనుక మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పురుష నక్షత్రం 1-3 పాదాలు ఈ యొక్క మిథున రాశివి. మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో గురు సంచారం చేస్తున్నాడమ్మా. వీళ్ళకి రీజన్ లేకుండా ఏదో ఒక మనస్సులో ఒక వ్యాధి చింతన భావన ఉంటుంది. అలాగే ద్వితీయంలో కుజుడున్నాడు. ప్రతి దగ్గర గొడవలు పడటం, ప్రతి దగ్గర ఆర్గ్యుమెంట్స్ చేయటం, ఏదన్నా ఒక మాట అన్నారంటే వెంబడే దాని కౌంటర్ పెద్దగా ఇవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. గొడవలకు దగ్గర పోకండి. ఒకవేళ వచ్చినా వాటిని సమస్యకు పరిష్కారంగా చూసుకొని, కానీ అది ఇంకా పెద్దదయ్యి జట్లమైపోయి మీకు వాళ్ళకి పొంతలు చివరికి తెగిపోయే బంధాల్లాగా ఉండకూడదు. తర్వాత తృతీయంలో కేతు ఉన్నాడు. మిమ్మల్ని ఎవరూ సహకరించరు కూడా. అంటే ఇప్పటివరకు మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉంటారు, ఒక్కసారిగా మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటారు. కారణం ఏంటంటే మీ యొక్క అశ్రద్ధే లేదా మీ వాగ్వాదనే వాళ్ళు కూడా విసుగు తెప్పించే అవకాశం ఉంటుంది. ఇంత వాదన అవసరమా? అక్కడ ఏమీ లేకుండానే కొన్ని అకారణంగా వైరాలు పెట్టుకోవటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. తర్వాత ఓవర్ వెయిట్ రావటం, ఉన్నట్టుండి వెయిట్ పెరగటం, ఇలాంటి వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. రాహు 9లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా పితృదోష నివారణ చర్యలు ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో మిథున రాశి వారు తప్పకుండా ఈ యొక్క సంవత్సరంలో చేసుకోవటం మంచిది. కారణం ఏంటి అంటే వీళ్ళకి తృతీయంలో కేతువు, 9లో రాహు ఉంటున్నాడు. 9లో రాహు ఉంటే కనుక పితృదోష నివారణ చర్యలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. కాబట్టి ఎవరైనా పితృదోషాలు వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో ఉన్నాయనుకునేటువంటి వారు మిథున రాశి వారు ముఖ్యంగా పితృదోష నివారణ చర్యలు చేసుకుంటే కనుక సంతానం లేని సంతానము, ఇంకా ఏదైనా ఆటంకాలు ఏర్పడుతుంటే ప్రతి విషయంలో ఆటంకాలు తొలగిపోవటం, అలానే ఏదైనా వ్యాపారంలో స్తబ్దతగా ఉండటం, అలానే మళ్ళీ వీళ్ళకి ఏదైనా పెళ్ళికి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా ముందుకు సాగకపోయినా కూడా అటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సమస్యకు పరిష్కారం అవుతాయి. కాబట్టి ముఖ్యంగా పితృదేవతా ప్రీతికి అనేకంగా మిథున రాశి వారు చేసుకోవచ్చు. దాన ధర్మాలు కూడా చేయొచ్చు. తర్వాత శ్రార్థాలు కూడా మంచిగా పెట్టచ్చు మిథున రాశి వారు. తర్వాత 10లో వీళ్ళకి శని శుక్రులు ఉన్నారు. 10లో శని శుక్రుల తర్వాత కష్టజీవులు, శ్రమజీవులు అంటే వీళ్ళే చెప్పుకోవాలి. ఎందుకంటే 100కి 200% కష్టపడుతుంటారు, అయినా వీళ్ళకి తగిన గుర్తింపు లేకపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే మీరు చేసిన గుర్తింపుని ఇంకోరు కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా. తర్వాత శుక్రుడు 10లో ఉన్నాడు. మీరు ఎంత చేసినా లగ్జరీ లైఫ్ గడుపుదామనుకుంటారు, అక్కడ ఏమీ ఉండదు చూడటానికి. కాబట్టి ఎందుకంటే కష్టే ఫలి, కష్టాన్ని ఎంచుకొని ఉంటారు, అలానే నడుస్తారు. తర్వాత మీకు రవి బుధుడు ఏకాదశంలో నుంచి ద్వాదశంలోకి వస్తాడు. కాబట్టి అకాల భోజనం కానీ, వెన్నునొప్పు కానీ, భుజాల నొప్పులు కానీ, లేదా మెడకాయకి సంబంధించిన వ్యవహారాలు అంటే థైరాయిడ్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. షుగర్కి దగ్గరగా ఉంటారు, జాగ్రత్తగా షుగర్ రాకుండా చూసుకోవడం ప్రయత్నం చేయండి. అలానే గురువుతో పాటు వీళ్ళకి రవి కూడా 12లో ఉంటున్నాడు. అకారణమైన గొడవలు పడకూడదు, దర్పానికి పోవద్దు, అహంకారం చూపించకూడదు. ఈ యొక్క రకాలమైనటువంటి అన్నీ కూడా మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో ఉండాలి. ఈ మాసంలో ఇవన్నీ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇవన్నీ కూడా సమయానికి వచ్చే అవకాశం ఉంటాయి, ఎందుకంటే రాకుండా మానం, ఆ గ్రహస్థితి ప్రభావం అటువంటిది. కాబట్టి అలా వస్తే మనం ఏం చేసుకోవాలి అని అంటే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి పారాయణ, కవచ పారాయణము, సుబ్రహ్మణ్య స్వామి విరివిగా అభిషేకం చేయడం, ప్రదక్షిణాలు చేయడం లాంటివి చేస్తే కనుక తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా అవకాశం ఉంటే మంగళవారం రోజు కందులు దానం చేయటం, అలానే ఈ యొక్క కందుల దానంతో గురువుకి శనగలు గురువారం రోజు దానం చేయటం, దత్త చరిత్ర పారాయణం చేసుకోవటం, సప్తాహ పారాయణం కానీ, లేదా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, అలా గురు చరిత్ర కానీ, సాయి చరిత్ర కానీ, రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం, గురువులేనాను ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళ గురికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం లాంటివి చేయటం వల్ల మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది.